చాలా మంది రైతులు మూస ధోరణిలో పంటల్ని పండిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని శాస్త్రీయ విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే తిప్పారపు రాజు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు 5 ఏళ్లుగా మినీకిడ్ దశలో ఉన్న నూతన వరి రకాల్ని సేకరించి వాటిని సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. భిన్నమైన ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలనే పండిస్తూ ఉంటారు. అలాంటి పంటలకే మార్కెట్లో మంచి ధర పలికి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామానికి చెందిన రైతు తిప్పారపు రాజు 5 ఏళ్లుగా చిరు సంచుల దశలో ఉన్న నూతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరి పరిశోధన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన పలు రకాలను మినీకిడ్ దశలోనే సేకరించి ప్రయోగాత్మకంగా తన వ్యవసాయ భూమిలో కొద్దిపాటి విస్తీర్ణంలో సాగు చేసి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని రైతులకు విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ రబీలో కూడా 10 నూతన రకాలను ఎన్నుకుని 35 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఇందులో కొన్ని రకాలు విడుదలవగా మరికొన్ని రకాలు ఇంకా మినీకిడ్ దశలోనే ఉన్నాయి. అయితే వాటి గుణగణాలు ఏంటో రైతు అనుభవం ద్వారానే తెలుసుకుందాం. గత 5 సంవత్సరాల నుంచి నేను వరిని మాత్రమే పండిస్తున్నాను. ఇందులో భాగంగా కేవలం చిరుసంచుల దశలో ఉన్నటువంటి మినీకిడ్స్, అందులో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి విత్తనాలను సేకరించి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి ఇప్పుడు ఈ రబీకి 35 ఎకరాలు పెట్టాను. ఇందులో 10 రకాలను ఎంచుకున్నాను. ఈ 10 రకాలలో దొడ్డు రకాలు ఒక 5 రకాలు, సన్న రకాలు ఒక 5 రకాలు, అతి సన్న రకాలు, ఇవన్నీ కలిపి మొత్తం 35 ఎకరాలలో సాగు చేశాను. అన్నిటికీ తట్టుకొని మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దొడ్డు రకాలకు వచ్చేసి JGL 28639, ఇది 125 రోజుల పంటకాలం, 3 అడుగుల ఎత్తు పెరిగి 1010 పోల్ని గింజ మొత్తం పాలు పోసుకొని కనీసానికి ఎకరానికి మనకు 32 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మనకు వచ్చేసి 12 MTU 1293, ఈ రకం వచ్చేసి మనకు 125 రోజుల పంటకాలం. ఇది కేవలం దొడ్డు రకము. ఇందులో కూడా చీడపిల్లను తట్టుకొని మంచి లక్షణాలు ఉన్నటువంటి, గాలి వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా కూడా పడిపోకుండా కాండం దృఢంగా ఉండి ఇది కూడా ఎకరానికి మనకు 30 క్వింటాల వరకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి WGL 1537, ఇది మినీకిట్లోనే ఉంది. ఇది కూడా ఏంటంటే 125 నుంచి 135 రోజుల వరకు పంటకాలం వస్తుంది. ఇది కూడా ఏంటంటే 1010 గింజను పోలి ఉండి మంచి దిగుబడిని వస్తుంది. చీడపీడలను కూడా తట్టుకుంటుంది కొంతవరకు, ఎలాంటి సమస్యలు కూడా లేవు. ఇది కూడా మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి WGL 1246, ఇది మధ్యస్థ సన్నం. ఇదేంటంటే బీపీటీని పోలి గింజ ఉండి మంచి ప్రాచుర్యం పొందుతుంది. పోయినసారి కూడా నేను పెట్టడం జరిగింది. ఇది మినీకిట్లో ఉంది, విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా మనకు కనీసానికి 30 నుంచి 32 క్వింటాల వరకు కూడా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు గొలుసు కట్టు కూడా ఒక్కొక్క గొలుసుకు కనీసానికి 300 నుంచి 350 వరకు కూడా గింజలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు RNR 31479, ఇది అతి సన్న రకం. ఏంటంటే మనకు జై శ్రీరామ్ సెగ్మెంట్తోని ఇది తయారు చేయడం జరిగింది. ఎకరాకు ఒక 2-3 క్వింటాలు తగ్గొచ్చు, కానీ కుకింగ్ క్వాలిటీ, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. మిల్లర్స్ కూడా ఎలాంటి మనకు ఇబ్బంది లేకుండా చాలా డిమాండ్గా మనం అమ్ముకోవచ్చు రైతులు. తర్వాత KNM కూనారం వాళ్ళది 12510, ఇది మనకు అతి సన్న రకం. ఇది కూడా జై శ్రీరామ్ సెగ్మెంట్తోని ఉన్నటువంటి సన్న రకము. ఇది కేవలం ఏంటంటే మనకు 135 రోజుల పంటకాలం వస్తుంది. వర్షాకాలానికి రబీకి రెండింటికి అనుకూలమైనటువంటి విత్తనము. ఇది కూడా మనకు 28 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి సామర్థ్యం ఉంది. ఇంకొకటి KNMలోనే ఇంకొకటి ఏంటంటే 7715 కూనారం వాళ్ళది. ఇది కూడా మినీకిట్లోనే ఉంది. ఇది కూడా వచ్చేసి మనకు సన్న రకం, అతి సన్న రకం. ఇది 28 క్వింటాల నుంచి 30 క్వింటాల వరకు కూడా ఇది కూడా దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మనకు ఆల్రెడీ ఈ JGL 27356, ఇది ఆల్రెడీ విడుదలైనటువంటి విత్తనం, అతి సన్న రకం, జై శ్రీరామ్ సెగ్మెంట్తోనే చాలా మంచి విత్తనం. అది కూడా అన్నం నాణ్యత మంచిగా ఉండి 130 రోజుల పంటకాలం. ఇది కాండం దృఢంగా ఉండి 30-32 క్వింటాల వరకు కూడా ఇది రావడం జరుగుతుంది. ఇంకొకటి JGL 28545, ఇది కేవలం ఏంటంటే మనకు బీపీటీని పోలి ఎత్తు చాలా తక్కువ పెరుగుతుంది. కాండం గట్టిగా దృఢంగా ఉండి గొలుసు కట్టు చాలా మంచిగా ఉన్నది.
కాబట్టి ఇది కూడా మనకు 30 క్వింటాలకైతే తగ్గదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 1293 అనేది అది చౌడును తట్టుకునేటువంటి విత్తనం. దొడ్డు రకాలలో చౌడు భూములకు మంచి మాటేరు వాళ్ళు తీశారు. అది ఏంటంటే ఎలాంటి చౌడు భూమిలో కూడా మనకు 30 నుంచి 32 క్వింటాలు కూడా వస్తూ ఉన్నది. రైతు రాజు అందరిలాగా నాట్లు వేశామా కోత కోసామా అనే ధోరణిని కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను పాటిస్తూ సాగులో ముందుకు సాగుతున్నారు. సమయానికి అనుకూలంగా ఎరువులు వేస్తూనే చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి దిగుబడులను తీస్తున్నారు. యాజమాన్య పద్ధతులకి విషయానికి వస్తే నేను కేవలం నాటు వేసేటప్పుడు డిఏపి, పొటాషు, యూరియా 3 కలిపి ఒకసారి ఫస్ట్ దప్పాయిస్తా. ఆ తర్వాత 20 రోజులకు మళ్ళీ గ్రాన్యువల్స్ గోళీలుని మళ్ళీ ఏంటంటే దానికి మనకు ఒక్కసారి పురుగు మందు కొట్టేస్తా. యూరియా కలిపి జల్లి మళ్ళీ ఒకసారి పురుగు మందు స్ప్రే చేస్తాం. మధ్యలో మనకేందంటే కాండం తొలుచు పురుగు అంటే ఇప్పుడు ఏంటంటే మనకు మొగి పురుగు అనేది చాలా సాధారణంగా అయిపోయింది. ఈ యొక్క మొగి పురుగు ఏంటంటే 25 రోజుల నుంచి మనకు చిరుపొట్ట దశలో ఉన్నటువంటి టైంలో చాలా బాగా ఆశిస్తుంది. కావున రైతులు ఏంటంటే ఈ యొక్క సమయంలో గ్రాన్యువల్స్ కానీ 3G కానీ లేకపోతే పురుగు మందులు కానీ ఒక 2 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్టు ఏది ఉంటే మనకు చాలా వరకు ఈ మొగి పురుగు అవకాశం అనేది కూడా దానికి అవకాశం లేకుండా చేయొచ్చు. ఇంకో విషయానికి వస్తే ఈ చిరుపొట్టకు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ట్రైసైక్లోజన్ ఒకటి మనకు టిల్ట్ కానీ ఈ 2 కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే కొద్దిగా నీటి ఎద్దడి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఇలాంటి విత్తనాలు ఏంటంటే ఆరుతడితోని అంటే వరుసతలలాగా పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఏంటంటే రైతులు సాధారణంగా ఏంటంటే మినికిట్ దశలో ఉన్నటువంటి కొద్ది మొత్తంలో పెట్టుకొని వాళ్ళే మళ్ళీ విత్తనోత్పత్తి చేసుకొని మంచి మళ్ళీ పెద్ద మొత్తంలో పెట్టుకొని వాళ్ళు కూడా లాభపడాలని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే వరి విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఏంటంటే వరిని ఇప్పుడు పెట్టి మనం పండించాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ, లాభాలేమో తక్కువ. 2200కు 2000కు అమ్ముకుంటే వరికి ఏ రైతుకు కానీ గిట్టుబాటు ధర అనేది కావట్లేదు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏంటంటే సరైన గిట్టుబాటు ధర కనీసానికి ఒక 3000 రూపాయల వరకు వడ్లను తీసుకుంటే రైతుకు ఒక గిట్టుబాటు ధర మంచిగా కల్పించి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా వరిని పండిస్తాడు. అందులో భాగంగా కొంతవరకు మేలైన రకాలను ఎంచుకోవాలి. సరైన మంచి విత్తనాలను ఎంచుకొని ఆయా విత్తనాలను డెవలప్ చేసుకుంటూ సరైన యాజమాన్య పద్ధతులను తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా మంచి దిగుబడులు పొంది సరైన లాభాలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఒక రైతు వరి పండియాలంటే ధైర్యంగా రావాలంటే తనకు గిట్టుబాటు ధర రావాలి, సరైన లాభాలు రావాలి. బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతూ ఉండటంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతుంటారు. ముఖ్యంగా బత్తాయి తోటలకు ఏడాదికి 2 సార్లు ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ తొలకరిలో తోటల్లో ఆచరించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 18 నుంచి 21 అడుగుల దూరంతో ఎకరాకు 100 నుంచి 135 మొక్కలు వచ్చే విధంగా ఈ తోటలను పెంచుతున్నారు. అయితే ఎకరాకు 100 మొక్కలు నాటిన తోటల్లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండి చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. సాధారణంగా రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు. దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్తా అని, శీతాకాలపు పంటను ఆరుద్ర అని, వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు. అయితే 100% మంది రైతులు వేసవి పంట తీసేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ కాలంలో గత 2 ఏళ్లుగా టన్ను బత్తాయి 40,000 నుండి 50,000 ధర పలుకుతోంది. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10 టన్నుల దిగుబడిని సాధించే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వర్షాకాలపు పంటను తీసుకుంటుండగా మరికొంతమంది రైతులు వేసవి పంట కోసం తిరిగి తోటలను సిద్ధం చేస్తున్నారు. బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావడానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది. అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి. ప్రధాన పోషకాలైన నత్రజని,
భాస్వరం, పొటాష్లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. బత్తాయి మొక్కలకు ఏడాదిలో 2 దఫాలుగా ఎరువులను అందించాలి. మొదటి దఫా ఎరువులు డిసెంబర్, జనవరి నెలల్లో అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడే సమయం. ఈ సమయంలో 2వ దఫా ఎరువులను జూన్, జూలై మాసాల్లో వేసుకోవచ్చు. భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్ళు, బంక తెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి. చెట్టు మొదలు నుంచి 4 అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి. కేవలం 15 సెంటీమీటర్ల లోతు పాదులనే తీయాలి. లేదంటే పీచువేర్లపై ఎరువు పడి దెబ్బతినే అవకాశముంటుంది. ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండిని వేయాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది. అదే చిన్న మొక్కలైతే ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి. అలాగే బత్తాయి తోటలో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. చెట్లలో ఒకేసారి 2-3 సూక్ష్మ పోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాదముంది. చెట్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో రైతులు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాక్స్ 1.5 గ్రాములు, కొంచెం జిగురు లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది చెట్లు త్వరగా కోలుకుంటాయి. ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి 15 నుంచి 30 రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రియ ఎరువులను మరియు పచ్చిరొట్ట ఎరువును వాడటం వలన భూమిలో సత్తువ, తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి. దినదినాభివృద్ధి చెందుతున్న తోట పంట ఆయిల్ పామ్. నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎటువంటి దిగుబడులు రావు. రైతులు మొదటి 2-3 సంవత్సరాలు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఆ తర్వాత చెట్లు ఎత్తు బాగా పెరుగుతాయి కనుక నీడెక్కువగా ఉండి అంతర పంటల సాగుకు అంతగా అనుకూలంగా ఉండదనేది రైతుల అభిప్రాయం. కానీ ఆయిల్ పామ్ లో కోకో, మిరియాలని అంతర పంటలుగా సాగు చేస్తే దీటైన ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఓ రైతు. కోకో, మిరియం పాక్షిక నీడలో పెరిగే మొక్క కనుక మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, ఆయిల్ పామ్ తోట దట్టంగా అడవిలా కనిపిస్తోంది కదూ. ఈ తోట పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామానికి చెందిన రైతు బోళ్ల సత్యనారాయణది. 1991లో 5 ఎకరాల్లో పామాయిల్ మొక్కలను నాటారు. అయితే కొన్నేళ్ల పాటు సాగు లాభదాయకంగానే ఉన్నా తరువాత పామాయిల్ ధరలు తగ్గడంతో ఉద్యాన అధికారుల సూచనల మేరకు అంతర పంటగా 2000 సంవత్సరంలో కోకో మొక్కలు నాటారు. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాలో మిరియాల సాగును చూసిన రైతు పామాయిల్ మొక్కలను అనువుగా చేసుకుని మిరియాల మొక్కలను నాటారు. ప్రస్తుతం కోకో, మిరియాల పంటపై వచ్చిన ఆదాయాన్ని ప్రధాన పంట అయిన ఆయిల్ పామ్ కు పెట్టుబడిగా పెడుతున్నారు. ఆయిల్ పామ్ పై వచ్చినది నికర ఆదాయం అంటున్నారు రైతు. మేము 91లో ఇక్కడ ఆయిల్ పామ్ని మొట్టమొదటి తీసుకొచ్చి పెట్టాం. అప్పుడు 91 పెట్టింది, 96, 97 కల్లా ఈల్డింగ్ స్టార్ట్ అయింది. 2000 సంవత్సరం వచ్చేసరికి ఆయిల్ పామ్ రేట్లు బాగా తగ్గిపోవడం వల్ల అంతర పంటలుగా కోకోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రికమెండ్ చేసినప్పుడు 2000 సంవత్సరంలో కోకో తీసుకొచ్చి పెట్టాం. అది 3 years తర్వాత ఈల్డింగ్ స్టార్ట్ అయింది. కోకో మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఎకరానికి 1 క్వింటాల్కి మించి రావట్లేదు. అయినా సరే ఇప్పుడు కేజీ 200 ఉండడం వల్ల ఒక 20,000 రూపాయల వరకు కోకో మీద వస్తుంది. తర్వాత కోకో వల్ల ప్లస్ ఏంటంటే పొలం అంతా మల్చింగ్ అయిపోయి విపరీతమైన ఆకులు రాలి కలుపు మొక్కలు పెడత పూర్తిగా 90% పోతుంది. దానివల్ల కోకో మీద పెద్దగా ఇన్కమ్ లేకపోయినా
లేబర్ ఖర్చులకైనా వస్తుంది, తర్వాత గడ్డి కంట్రోల్ అవుతుంది, పొలం మల్చింగ్లో ఉంటుందని చెప్పేసి కోకోని అలా విడిచిపెట్టాం. తర్వాత 2008 వచ్చేసరికి మరీ ఆయిల్ ఫామ్ మళ్ళీ బాగా లో ప్రైస్కి వెళ్ళిపోయింది. అప్పట్లో ఆయిల్ ఫామ్ తీయడం ఇంక ఇష్టం లేక పెప్పర్ని ఏదో చాలా ఈగా లెక్కేసుకుని పెప్పర్ తెచ్చిపెట్టాం. ఈ మిరియాలు పెట్టి క్రాప్కి వచ్చిన తర్వాత చూస్తే డేటా అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ మనకి ఇక్కడ కారణం ఏంటో తెలీదు. ఒక చెట్టుకి కేజీ నుంచి 2 కేజీల వరకు, అంటే యావరేజ్ని ఒక కేజీ పావు కేజీన్నర వరకు వస్తున్నాయి. ఎకరానికి ఒక 70-80 కేజీల వరకు మాత్రమే తీయగలుగుతాం. అయినా సరే అది కూడా మార్కెట్లో 400 దాటి ఉంటుంది కాబట్టి దాదాపుగా అది కూడా ఒక 20,000 25,000 వస్తుంది. అది ఒక 20, ఇది ఒక 20 వేసుకుంటే ఆయిల్ ఫామ్ సాగు ఖర్చులన్నీ పోతున్నాయి. లాస్ట్ 3 years నుంచి ఆయిల్ ఫామ్ ఒక రేంజ్లో పెరిగిపోవడం వల్ల ఆయిల్ ఫామ్ మీద మంచి బాగా ఇన్కమ్ వస్తుంది. అది ఇది కలిపితే ఈరోజు ఆయిల్ ఫామ్ సాగు అనేది చాలా అత్యధికమైన ఇన్కమ్ వచ్చే పంటగా మారింది. అలాగే మిరియాలకి సంబంధించి ప్రత్యేకంగా వాటర్ పెట్టే సమస్య లేదు. మనం ఆయిల్ ఫామ్ చెట్ల దగ్గర పెట్టిన మైక్రో ఇరిగేషన్ సిస్టమే మిరియాలకు సరిపోతుంది. ఎటు వచ్చి మిరియాలు హార్వెస్టింగ్ చేసుకుని వాటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసుకుని వాటిని శుభ్రం చేసి అమ్ముకోవడం వరకు అదొక కొంచెం పని ఉంటుంది. ఈ 2 వాటి మీద వచ్చే ఇన్కమ్ని ఆయిల్ ఫామ్ ఎరువులకి, హార్వెస్టింగ్లకి, లిఫ్టింగ్కి, కలెక్షన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ట్రాక్టర్ అద్దెలకి అన్నిటికీ సరిపోతాయి. టన్ను 22,000 ఉండడం వల్ల ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్ మీద వచ్చే డబ్బులు విపరీతంగా ప్రతి రైతుకి కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఆయిల్ పామ్ దీర్ఘకాలపు పంట. పంట వేసిన మొదటి 3 సంవత్సరాల వరకు ఫలసాయం ఉండదు. మొక్కలను త్రిభుజాకారపు పద్ధతిలో 9 మీటర్ల దూరంతో నాటుతారు. మొక్కల మధ్య మొదటి 3 సంవత్సరాల కాలంలో ఖాళీ స్థలం ఉంటుంది. నీటి వసతి సమృద్ధిగా ఉన్న ఆయిల్ పామ్ తోటలలోని ఖాళీ స్థలంలో మొదటి 3 ఏళ్ల వరకు, తరువాత 8 ఏళ్ల పైబడిన తోటల్లో అంతర పంటలు వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగానే రైతు సత్యనారాయణ సాగును మొదలుపెట్టారు. ఈ సాగును చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం అంతర పంటలుగా కోకో, మిరియాలను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆయిల్ ఫామ్ లో పంటలో ఆ రోజు గిట్టుబడి లేక మేము మిరియాలను కోకో వేశాము. అయితే దిగుబడి కొంచెం బాగుంది మిరియాల కోకోలో. ఆయిల్ ఫామ్ ఇప్పుడైతే బాగుంది, కానీ అప్పుడు ఆయిల్ ఫామ్ రేటు మద్దతు ధరకు ఇట్టేది కాదు. మొక్కలు కూడా రైతులను పీకడానికి సిద్ధమైపోయాము. అలాగే చాలామంది కొంత పంట కూడా తీసాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఫామ్ బాగుంది. అందుకని చెప్పేసి మేము అందులో కోకో మొక్కలను మిరియాలు వేసాము. ఇవైతే ఇవి ఈ పంట మాత్రం అంతర పంట ఆయిల్ ఫామ్లో పండుతుంది. ఇది కొంచెం మాకు లాభసాటిగా అనిపిస్తుంది. సుమారు ఎకరాకి ఈ యంత్ర పంటకి కోకోకి 30 నుండి 40,000 రూపాయల వరకు మాకు ఆదాయం వస్తుంది. అయితే యంత్ర పంటకి సంబంధించి మా గ్రామంలో మొదట బోళ్ళ చౌదరి గారు, బోళ్ళ సత్యనారాయణ గారు అనే వాళ్ళు వేశారు. ఆయన మంచి లాభసాటిగా ఉందన్నారు. ఆయన ద్వారా మేమందరం కూడా ఈ మిరియాల సాగుని చేయడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా పంటల కంటే ఈ పంట అంతర పంట మాకు లాభదాయకంగా అనిపిస్తుంది. అతి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో మంచి ధరలు పలుకుతూ ఉండటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రణాళికాబద్ధంగా టమాటా, దోస, పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావటం, మార్కెట్లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, వరుసగా పలు కూరగాయ తోటలను, మొత్తం ఎకరన్నరలో 3 రకాల పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు కాశీ విశ్వేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామానికి చెందిన ఈయన సీజన్ కు అనుగుణంగా పంటలను పండిస్తూ ఆర్థికంగా సత్ఫలితాలు నమోదు చేస్తున్నాడు. టమాటా, దోస, మిరప ఇలా ఒకే పొలంలో వరుసగా పంటలను సాగు చేస్తూ ఆదర్శవంతమైన సేద్య విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ క్షేత్రం. ఈ తోటలో సంవత్సరం పొడవునా దిగుబడి వస్తుంది. పంట వెనుక మరో పంట వేయటం వల్ల ఖర్చు కూడా తగ్గుతోంది. 1 ఎకరన్నరలో బోదెలపై డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేశారు. 1/2 ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటా, మరో 1/2 ఎకరంలో దోస, 1/2 ఎకరంలో పచ్చిమిర్చి విత్తారు. ఎకరన్నర చేస్తానండి. ఈ ఎకరన్నరలో టమాటా, దోస, మిర్చి
3 రకాలు చేస్తున్నాను. ఏ ఒక రకం పెట్టినా ఆ వెరైటీకి హెచ్చు తగ్గులు ఉంటుంది, ఇబ్బంది అవుతుంది ఇవాళ వల్ల రేట్ లేకపోయినా. అందుకని 3 రకాలు వేస్తే ఏదో ఒకటి ఉద్దేశంతో ఇలాగ 3 రకాలు సాగు చేయడం జరుగుతుంది. ఈ టమోటా నారు వచ్చి అనంతపల్లిలో నర్సరీ ఉంది, ఆ నర్సరీ తీసుకొచ్చాను. మొక్క వచ్చి అప్పుడు 2 రూపాయలు పడింది. సుమారు 4,000 మొక్క నాటాను నేను. ఒక ఎకరానికి వచ్చింది. మిర్చి వచ్చి 3,000 మొక్క తెచ్చాను, 40 సెంట్లు వచ్చింది. మిగతా దోసపాదులు పెట్టాను అనమాట. దీనికి ముఖ్యంగా మిర్చి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా వైరస్ వస్తుంది. దీనికి చిన్నప్పటి నుంచి కూడా దీనికోసం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. దీనికి కింద పోషకాలు ఇచ్చే విధానం అయితే డ్రిప్ లో ఇస్తాను. డ్రిప్ ద్వారా కానీ 1919, 2020, 1261 అలాగా కాంబినేషన్ ఉంటాయో అవి ఇస్తాం అనమాట. డ్రిప్ లో పెట్టుకేషన్ అంతా కూడా పైపాటికి వచ్చేసరికి పురుగు మందులు బాగా విపరీతంగా పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మిర్చికి ప్రతి 5-6 రోజులకి ఒకసారి కొట్టవలసి వస్తుంది. ముందు వైరస్ కాసుకోకపోతే మొక్క ఎందుకు పనిచేయదు. ఎంత ఖరీదు పెట్టి ఎంత పెట్టుబడి పెట్టినా ఒక వైరస్ వచ్చిందంటే చాలు. బొప్పర తెగులు ఒకటి, పై ముడత కింద ముడత ఆకు ముడత బాగా వస్తుంది మిర్చికి. పెట్టుబడి కూడా ఎక్కువైంది మిర్చికి. నెక్స్ట్ వచ్చి టమాటా అనమాట. టమాటా కూడా ఇంచుమించుగా అలాగే అదే వస్తుంది, కానీ ఇంత స్పీడ్గా రాదు. ఎక్కువ కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు తెగులు వస్తుంది. దానికి తగ్గ మందులు కూడా వాడతాము. దోస వచ్చేసరికి అంత ఇబ్బంది ఏం కాదు, కొంచెం మొండి జాతి పంట అది. దాని మీద పెట్టుబడి కూడా కొంచెం తక్కువ అవుతుంది రైతుకి. పెట్టుబడి బాగా ఎక్కువ అయ్యేది, ఖర్చు ఎక్కువ అయ్యేది. దిగుబడి పరంగా రేటు ఉంటే తప్ప మిగిలేది టమాటా మిర్చి రైతుకి. లేదంటే కనుక ఇబ్బంది అయ్యేది. బాగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రేటు ఆశాజనకంగా లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. దోస అనేసరికి మొండి జాతి కాబట్టి దానికి కొంచెం చీడపీడలు తక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. దాని పెట్టడం పెట్టుబడి కూడా దీంట్లో సగం సరిపోతుంది. దానికి ఎరువులు పెట్టి ఒకసారి 2 సార్లు స్ప్రేయింగ్ ఇస్తే సరిపోతుంది అనమాట. గంప్యాడ్ల వల్ల ఇవి ఉన్నాయి కదండి, బైట్స్, ట్రిప్స్, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ వెళ్ళి ఆకర్షితమయ్యే దానికి అంటుకుంటాయి. గంప్యాడ్లకి అంటుకోవడం వల్ల అదే ఆ గంప్యాడ్ లేనట్టయితే ఆ పురుగంతా కూడా మనం మొక్కల మీద పట్టేది అనమాట. మొక్కల సారం తీసేసి మొక్కకి డ్యామేజ్ చేసేది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వైరస్ తొందరగా వ్యాప్తి తీరుతుంది. ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్తుంది కదా దోమ, ఆటోమేటిక్గా వ్యాప్తి అయిపోతుంది. అప్పుడు అందుకోసం చెప్పి గంప్యాడ్లు పెట్టడం జరిగింది. ఈ గంప్యాడ్లు పెట్టడం వల్ల నాకు చాలా ఉపయోగం కనపడింది. మొక్క నాటిన తర్వాత 45 రోజులకి పూత మొదలవుతుంది. 60 రోజులు నిండిన తర్వాత కాపు కోత వస్తుంది. ఏ పంట అయినా, ఇంచుమించు కూరగాయ పంట ఏదైనా సరే. ఒక బీరద ఇంకా ఇర్లీకి వస్తుంది. మనకి టమోటా మిర్చి కూడా 60 రోజులకి. మన సాయిల్ బట్టి ఇంచుమించు అంతే ఒకేసారిగా ఎవాపరేట్ అవుతుంది. అలాగే నీకు ఇంకిపోతుంది. కాబట్టి ఒకసారి పెట్టిన తర్వాత ప్రతి 3 రోజులు 4 రోజులు ఒక తేమ చూసుకుంటాం అనమాట. అలాగా నొక్కు చూసుకుంటే నీకు బెడ్ కింద పేపర్ ఉండబట్టి తేమ తొందరగా కాదు, పోదు గమ్ముని. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తేమ శాతం. ఇరిగేషన్ పెట్టాం. మామూలుగా అయితే ఇంచుమించు మిర్చి అది కూడా ఇప్పుడు కాపు మొదలైంది. మిర్చి, దోస, టమాటా కూడా మన దోస అయితే ఒక 10 బస్తాలు అయింది కోస్తేనే. ప్రతి వారానికి ఒక 3 సార్లు 2 సార్లు కానీ 3 సార్లు కోయడం జరుగుతుంది. టమాటా అయితే మొన్న ఒక ట్రే స్టార్టింగ్ చేశాను. ఇక నుంచి కలర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ బాగా తెగొచ్చు. అయినా టమాటా కూడా నేను కొంచెం అసలు చేశాను అలాగేనా, లేదంటే ఇంకా పైరు ఇంకా పెరగాల్సిందే. అది పెద్ద మామూలు స్టేకింగ్ వెరైటీ అనమాట. ఇది టమాటా అనేది కర్రలు బాది తోడు కట్టి పైకి మన కట్టే కొందు పైకి లేచి హైట్ పెరుగుతుంది అనమాట చెట్టు. అది దాని మీద దిగుబడి ఇంకా పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో స్టేకింగ్ వెరైటీ తెచ్చాను నేను. ఒకే రకం మీద పండు ఉండకుండా 2-3 రకాలు వేయడం ఉపయోగం నేను అనుకుంటున్నాను. అంటే ఒక దాంట్లో రేటు తగ్గినా ఇంకో దాంట్లో రేటు కలిసి వస్తుందని చెప్పి ఏ విధంగా రైతుకి ఇబ్బంది కలగకుండా లాస్ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. పంటలకు డ్రిప్ ద్వారానే ఎరువులు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలో కూడా పంటలు ఆరోగ్యంగా పెరిగాయి. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.